హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం వెళ్ళే ఆలయం 850 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఈ ఆలయానికి సాక్షాత్తు భగవంతుడే దర్శనానికి వచ్చేవారని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అదే కాక ఈ ఆలయం రాజుల కాలంలో నిర్మించబడింది. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి వారం వారం దర్శనానికి వస్తుంటారు. అలా చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. So let's go to find the root of the temple. రైతన్నలకు నా విన్నపం. మనం రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రయాణంలో యాక్సిడెంట్ చూస్తూనే ఉంటాం. యాక్సిడెంట్ అంటే ఒక కారు బైక్ రోడ్డు మీద పడటం కాదు, అందులో ఒక కుటుంబాన్ని నడిపే పెద్ద ఉండొచ్చు. వాహనాలకు ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు, కానీ అదే ఒక వ్యక్తి పోతే ఆ వ్యక్తి తిరిగి రాకపోగా మళ్ళీ వాళ్ళ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. దయచేసి రోడ్డు మీద పంటలు ఆరవేయడం తగ్గించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈ దారిలో మన ఊరికి ఎంతో ప్రాముఖ్యత తెచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరియు శ్రీ వసాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ దారిలోనే వెళ్తాయి. ఉత్తరవరం నుంచి పంటలు ఎగుమతి చేసే మన రైతన్నులకు మరియు మన ఆడపడుచులు ఉచితంగా గమ్యానికి చేర్చే ఆర్టీసీ బస్సులకు, దూరభారం నుంచి వచ్చే వ్యక్తులకు, ప్రతిరోజు ఆధార్లోనే తిరిగే వ్యక్తులకు ప్రమాదకరం కావచ్చు. ఇదే కాక రోడ్డు వన్ వే కావచ్చు, ప్రమాదానికి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది. ఇలా అయినా రోడ్డు ప్రమాదాలు ఈ దారిలో జరగకుండా ఆపగలం. అలాగే ప్రభుత్వం వారు మన రైతన్నులకు తగిన ఏర్పాటు చేయగలరని కోరుతున్నాను. నమస్తే, జై హింద్. ఇక కథలోకి వెళితే, ఈ ఆలయం పచ్చని పొలాల మధ్య చుట్టూ కొండల నడుమ ఉంటుంది. తాము కోరుకున్న కోరికలు నెరవేరడానికి భక్తులు కాలినడకన వస్తారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుతుండగానే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కుడివైపు వెళితే రామతీర్థం మరియు ఎడమవైపు వెళితే శ్రీ వసాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం వస్తుంది.
ఈ దారి నుంచి కుడివైపు వెళితే దొరవి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా వస్తుంది. వెయిట్ ఫర్ పార్ట్ 2 వీడియో కమింగ్ సూన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో and subscribe the video for more content. Thank you. Signing off.